హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ ఏటీఎం. మై నేమ్ ఇస్ జగదీష్. నేను కొత్త కొత్త వీడియోస్ అన్నీ మీ ముందుకి ఫుడ్ వ్లాగర్స్ కింద తీసుకురావడానికి ట్రై చేస్తాను. మంచి మంచి వీడియోస్ మన దగ్గరలోని మన పల్లెటూరులో ఈ దగ్గరలో ఎలా ఉంటాయి, దాబాస్ కానీ రెస్టారెంట్స్ కానీ. సరే, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళడానికి ట్రై చేద్దాం. సరేనా? అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొంచెం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సరే, ఇక నుంచి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ దగ్గరలోని ఉంగుటూరు మండలం పట్నంపాడులోని గోపినాథపట్నం అంటారు. అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి ఉంది, భక్త ఆంజనేయ స్వామి. ఆ స్వామివారిని ఒకసారి దర్శించుకొని మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆ దగ్గరికి వచ్చేసాం. ఇదే అంట. ఇక్కడ కోరుకున్న కోరికలన్నీ జరుగుతాయని అందరూ అంటూ ఉంటారు. సరే, మనం కూడా ఒకసారి వెళ్ళి లోనికి. ఇక్కడ బయట చూసారా, మొత్తం సెట్టింగ్స్ కానీ డెకరేషన్ కానీ అంతా చాలా బాగా చేశారు. దేవుడు కూడా అసలు చాలా అందంగా ఉన్నారు. ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా, కానీ అలంకరణలు అన్నీ ఇచ్చేశారు. మనం దండం పెట్టేసుకొని ఇక్కడి నుంచి మనం అలా బయటికి వెళ్దాం. ఇక్కడ ఈ దగ్గరలో ఏదో కొంచెం షష్ఠిలాగా చేస్తున్నారన్నారు. చూశారు కదా ఈ లైటింగ్ సెట్టింగ్స్ ఇవన్నీ. ఇక్కడ భజన ఏదో జరుగుతున్నట్టుంది. కుర్చీలు అన్నీ కూడా కూర్చోడానికి బాగా వేశారు. సరే, మనం ఇక్కడ దగ్గరలో ఉన్న జాతరను చూద్దాం. ఇక్కడ ఒక ఆయన వచ్చి మనకి పక్కన భోజనాలు జరుగుతున్నాయని కూడా చెప్పారు. అన్నసంతర్పణ అనుకుంటా, బహుశా 2 రోజుల నుంచి జరుగుతున్నాయి. మేము సరే అని ఇక్కడ ఏవో షాప్స్ అన్నీ ఉన్నాయి, కానీ జనం అయితే తక్కువగానే ఉన్నారు. బహుశా ఈరోజు 31st కదా, దానివల్ల పబ్లిక్ ఎవరు ఇంటి దగ్గరే ఉన్నట్టున్నారు. వాళ్ళకి చిన్న చిన్న ఉంటాయి. ఇక్కడ ఏదో పీస్ మిఠాయి అమ్ముతున్నారు. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను. ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో. టేస్ట్ చేద్దామని ఒకటి తీసుకున్నాను, తిన్నాను, మా ఫ్రెండ్కి కూడా ఇచ్చాను. కానీ అంత అప్ టు మార్క్ అయితే ఏం లేదు. సరే అని చెప్పి లోనికి వెళ్ళిపోతున్నాను. చూద్దాం. ఎంట్రన్స్ కూడా ఇక్కడ అంతా బాగానే ఉంది. బయట అయితే అంతగా పబ్లిక్ లేరు. లోన మాత్రం లైటింగ్ అంతా బాగుంది. లోన ఉన్నారనుకుంటా. సరే అని చెప్పేటప్పటికి ఇక్కడ నాకు రైట్ సైడు గన్ షూటింగ్ అనుకుంటా. ఇంకో 2 చిన్నపిల్లలు ఉన్నారు కదా, కూర్చున్నారు. ఇక్కడ గన్ షూటింగ్ ఉంది కదా, ఒకసారి మనం ట్రై చేద్దాం. అడిగితే 20 రూపాయలకి 5 బుల్లెట్లు అని చెప్పాడు బుడ్డోడు. సరే అని చెప్పి తీసుకున్నాను. చూద్దాం, ట్రై చేద్దాం, తగులుతుందేమో. గురి చూసి కరెక్ట్గానే అడ్జస్ట్గా కొట్టాను, కానీ తగలలేదు. మళ్ళీ ఇంకో గుండె పెట్టాడు. నెక్స్ట్ 2వ గుండె పెట్టాడు. చూస్తున్నాను, ఈసారి తగులుతా అనుకున్నా, కానీ ఈసారి కూడా మిస్ అయింది. సరే, 3వసారి కూడా పెట్టాడు. ఈసారి మాత్రం నన్ను అడిగా ఎలా కొడితే తగులుద్ది అని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. సరే అని చెప్పి ట్రై చేస్తున్నాను. తగులుతుందేమో చూడాలి. ఈసారి చూస్తాను, మళ్ళీ తగులుతుందేమో. ఎస్, తగిలింది. ఆ బుడ్డోడు చెప్పినట్టే చూసా, తగిలింది బాగానే. సరే, ఇంకా బయటకు వచ్చేసాను. ఇక్కడ చిన్న చిన్న కార్లు ఇవన్నీ ఉన్నాయి చిన్నపిల్లలు ఎక్కడానికి. సరే అని చెప్పి ఎదరికి వెళ్తున్నాం. సరే, ఇక్కడ రింగ్ ఆట ఉంది. 50కి ఎంత అని అడిగాను. కాదు, 20 రూపాయలు 4 అని చెప్పారు. కానీ ఇవైతే మనం వేయలేము. సరే అని చెప్పి అక్కడి నుంచి దాటుకుని ఎదరికి వచ్చేసా. ఇక్కడ చూస్తుంటే నాకు చిన్నప్పటి రోజులన్నీ గుర్తొస్తున్నాయి. ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ కానీ తినే పదార్థాలు కానీ ఆడుకోవడానికి అన్నీ బాగున్నాయి. ఇక్కడ ఐస్ క్రీమ్స్ కానీ సేమ్ అంతా బాగా చేశారు మొత్తం. కానీ పబ్లిక్ అంతగా లేరు, ఉంటే బాగున్ను. ఇక్కడ జైంట్ వీల్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈరోజు న్యూ ఇయర్ ముందు నైటు 31st కదా, అందువల్ల ఎవరు పెద్దగా ఇక్కడ లేరు. అందువల్లే ఖాళీగా ఉంది. ఈ లోకల్ పీపుల్స్ ఎక్కువ మంది ఇక్కడికి వచ్చినట్టున్నారు. జైంట్ వీల్లో కూడా పబ్లిక్ చాలా తక్కువ మంది ఉన్నారు. అయినా పాపం వాళ్ళకి గిట్టకపోయినా కూడా వాళ్ళు ఏదో విధంగా తిప్పుతున్నారు నెమ్మదిగా. సరే అని చెప్పి వెళ్తుంటే ఇక్కడ వేడివేడిగా కోడి పకోడీ వేస్తున్నారు. తినాలని అనిపించింది. మా ప్లాన్ అది కాకపోవడం వల్ల దాన్ని స్కిప్ చేసి అలా బయటకు వచ్చేసాం. ఇక్కడి నుంచి మనం భీమడోళ్ళు అన్లిమిటెడ్ రెస్టారెంట్కి వెళ్దాం అనుకుంటున్నాం. అక్కడ ఏమవుద్దో చూడాలి. ఇక్కడ సరే అని చెప్పి ఇక్కడి నుంచి కురేళ్ళగూడెం మీదుగా భీమడోళ్ళు అన్లిమిటెడ్ రెస్టారెంట్ దాబాకి వెళ్ళబోతున్నాం. అక్కడ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడైతే మాత్రం చలి చాలా బాగా ఎక్కువగా ఉంది. ఈలోపు భీమడోల్ అన్లిమిటెడ్ రెస్టారెంట్ దగ్గరికి వచ్చేసాం.
లైట్స్ చూస్తున్నారు కదా, హైవే మీద లైట్స్ వెలిగిపోతున్నాయి. అదిగో మనకు కనబడేదే అది అన్లిమిటెడ్ రెస్టారెంట్. లైటింగ్ సెట్టింగ్ మాత్రం చాలా బాగుంది. బహుశా లోనకి ఎలా ఉంటుందో వెళ్ళి మనం చూడాలి. బయట ఆఫర్స్ అన్నీ ఉన్నట్టున్నాయి. టెంట్ కూడా వేశారు. ఇక్కడ న్యూ ఇయర్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి రెస్టారెంట్లో ఎప్పుడు ఏదో ఒక ఆఫర్ ఉంటూనే ఉంటాయి. సో చూద్దాం ఇక్కడ ఏమైనా ఆఫర్ పెట్టారేమో. ఇదిగో ఇక్కడ ఒక బ్యానర్ కూడా కట్టారు. 1+1 బిర్యానీ అంట, ఆఫర్ 149 రూపీస్. అబ్బో, చాలా డిస్కౌంట్ ఇచ్చారు. టేస్ట్లో కూడా ఇదే డిస్కౌంట్ ఉంటే మనం నష్టపోతాం. సో లోనికి వెళ్దాం ఎలా ఉంటుందో. ఎన్నో రోజుల నుంచి ఈ అన్లిమిటెడ్ రెస్టారెంట్లో బిర్యానీ తినాలని ఆశతో నేను ఈ లోనికి వచ్చాను. ఒక్కసారిగా నాకు ఈ షాక్ తగిలింది. ఏంటంటే ఇక్కడ డైనింగ్ లేదంట, టేక్ అవే అని చెప్పి బయటకు వెళ్ళి, అది కూడా 2 ఐటమ్స్ ఉన్నాయంట, బిర్యానీ అండ్ స్టార్ట్. ఇంకేం చేస్తాను సరే అని చెప్పేసి బయటకు వచ్చి ఆ 149 ఆఫర్ ఉంది కదా, అది ఒక 2 పార్సల్ కట్టించుకొని ఇంకా ఎక్కడైనా వేరే దాబాలో తిందామని అక్కడున్న పార్సల్ తీసుకొని ఈ దగ్గరలో ఉన్న ఇంకా ఏదైనా దాబాకి మా ఫ్రెండ్స్తో వెళ్దామని చూస్తున్నాను. ఇక్కడైతే రైసు తోడు పెడుతున్నారు, బహుశా పార్సిల్ కోసమే అనుకుంటా. సరే అయితే మనం ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోదాం. సరే అని ఈ దగ్గరలో ఉన్న ఇంకొక దాబాకి వచ్చాము. బహుశా ఈ దాబా పేరు ఫ్యామిలీ రెస్టారెంట్ మాతర్ని అంట. చూద్దాం. ఇది అంతకుముందు ఒకసారి మేము వచ్చాము, హ్యాపీ రెస్టారెంట్ అని ఉండేది. ఇప్పుడు పేరు మార్చారు. ఫుడ్ టేస్ట్ కూడా మారిందేమో చూడాలి. అంతకుముందు అయితే మేము తిన్నప్పుడు చాలా బాగుంది. ఇక్కడ మాకు అక్కడక్కడ చిన్న హిస్టరీ కూడా ఉంది. ఇక్కడికి ఎప్పుడు వచ్చి తిన్నా కూడా మాకు ఎప్పుడు ఒక మంచి వైబ్స్ తోటి బయటికి వెళ్ళేవాళ్ళం. చూద్దాం ఇప్పుడు ఎలా ఉంటుందో. December 31 కదా, చూద్దాం. ఈ ఇయర్కి ఎండింగ్ బాగుంటుందేమో అనుకుంటున్నాను. లోన చూస్తుంటే జనం కూడా తక్కువగానే ఉన్నారు. బహుశా మేము ఆలస్యంగా వచ్చినట్టున్నాం. కానీ ఇక్కడికి వచ్చి మేము ఒక 4 లాలీపాప్స్, ఒక కబాబ్ ఆర్డర్ ఇచ్చాము. చూద్దాం వాటి టేస్ట్ కూడా ఎలా ఉంటుందో. మేము ఇప్పటికే ఫుడ్ లేట్ అవడం వల్ల హంగ్రీగా వచ్చిన ఫుడ్ బైట్ని టెస్ట్ చేస్తున్నాము. ఫస్ట్ నేనే తీసుకున్నాను, టేస్ట్ చేద్దాం. ఓకే, పర్వాలేదు. ఆకలితో ఉన్నాం కాబట్టి మాకైతే టేస్టీగానే అనిపించింది. మా ఫ్రెండ్ కూడా తీసుకుంటున్నాడు. ఎలా ఉందో వాడిని కూడా ఒకసారి అడుగుతాను. వాడు కూడా పర్వాలేదు అన్నట్టు అన్నాడు. ఓకే సరే, ఇప్పటికీ చాలా ఆలస్యం అవడంతో వెంటనే నెక్స్ట్ ఆర్డర్ కూడా ఇచ్చేసాము. బోన్లెస్ చికెను, అలాగే కాజు కర్రీ, నెక్స్ట్ విత్ రోటీ పుల్కా ఆర్డర్ ఇచ్చేసాము. ఎందుకంటే వీళ్ళకి మనం ముందుగా చెప్పకపోతే మనకు కొద్దిగా ఆలస్యంగా ఇస్తారు. ఇప్పటికే మనకు లేట్ అయిపోయింది, చాలా ఆకలితో ఉన్నాం కాబట్టి. ఆర్డర్ ఇచ్చి చాలాసేపు అయింది, ఇప్పటికీ వాడైతే ఏం తీసుకురాలేదు. మా ఫ్రెండ్స్ అయితే ఆకలితో వాడి కోసం కంటే నన్ను చాలా కోపంగా చూస్తున్నారు. ఇదిగో మొత్తానికి కొంత ఆలస్యమైనా కూడా తీసుకొచ్చాడు. సరే చూద్దాం ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉంటుందో. రోటీస్ ఇప్పుడు డిఫాల్ట్గా ఇక్కడ అందరికీ మొదట 4 వేసి ఇస్తాడు. ఆ తర్వాత మనం కోరిన దాని ప్రకారం ఇంకా ఎక్స్ట్రా ఎవరికి ఎన్ని కావాల్సి అవి. ఎందుకంటే బహుశా అడిగి లెక్కేసుకోవడానికి సులువుగా ఉంటుంది అనుకుంటా. సరే చూద్దాం, ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. చూసి ఫైనల్లీ దీని గురించి ఫుల్ డీటెయిల్గా మనం మాట్లాడుకోవచ్చు. చూడ్డానికైతే మాత్రం ఫుడ్ చాలా బాగుందన్నట్టే. అంటే ఏదైనా ముందు మనకు కంటికి నచ్చితేనే కదా నోటికి కూడా బాగా నచ్చుతుంది. కంటికైతే బాగా నచ్చింది, నోటికి ఎలా ఉంటుందో మనం వేసుకొని చూడాలి. టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో చూద్దాం. నేనైతే కొంచెం వేసుకుంటాను ఫస్ట్. నేనైతే ముందు బోన్లెస్ చికెన్ వేసుకుంటున్నాను, చూద్దాం ఎలా ఉంటుందో. మా ఫ్రెండ్స్ అయితే కాజు టమాటా వేసుకుంటున్నారు. ఒక బైట్ చూసి ఎలా ఉందో చూసి చెప్పాలి. ఫస్ట్ బైట్ తిన్నాను కానీ టేస్టింగ్ ఏమో అంతగా అనిపించలేదు. లాస్ట్ టైం వచ్చినప్పుడైతే చాలా బాగుంది. మా ఫ్రెండ్ని అడుగుతాను, సోసోగా అనిపించింది, అంత మరీ అంత హెవీగా అయితే ఏం లేదు, యావరేజ్గా ఉంది. యావరేజ్ కూడా కాదు, బిలో యావరేజ్గా ఉంది. లాస్ట్ టైం వచ్చినప్పుడైతే చాలా బాగుంది. సరే అని చెప్పేసి మేము దీంతో పాటుగా తెచ్చుకున్న బిర్యానీ కూడా కొంచెం వేసుకొని, ఇందాకలా పార్సల్ కట్టించిన బిర్యానీ ఉంది కదా అది కూడా తెచ్చుకున్నాం. ఆడు కూడా మనకు దెబ్బేసాడు. ఎందుకంటే ఆడు భారీ డిస్కౌంటే కాదు, టేస్ట్లో కూడా బాగా డిస్కౌంట్ ఇచ్చేసాడు. సో మొత్తానికి మాకైతే ఈరోజు అనుకున్న కలంతా చెదిరిపోయినట్టు అయిపోయింది. ఆకలితోటి ఏదో తినాలన్న ఉద్దేశంతో అలా తింటున్నాం అంతే తప్ప, కానీ మేమైతే అంత ఈరోజు అనుకున్న ప్లాన్స్ ఏవి సక్సెస్ అవ్వలేదు. మాకైతే ఈ ఇయర్ చాలా సాడ్గానే ఎండ్ అయినట్టు అనిపిస్తుంది.
మా ఫ్రెండ్ కూడా ఇంకేమీ అనలేక ఏది పెడితే తినేస్తున్నాడు. ఆకలితో ఉన్నాం కాబట్టి ఇంకా మొత్తానికి దీంతో పాటుగా ఒక 4 పెప్సీలు కూడా ఆర్డర్ ఇచ్చుకొని వాటితో మేము తినేసి ఫస్ట్ టైం అయితే మేము చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేసాం. నెక్స్ట్ టైం మాత్రం ఇలా కాకుండా మంచి ఎక్స్పీరియన్స్తో మేము ముందుకు వస్తామని నేను కూడా కోరుకుంటున్నాను. ఇది టేస్ట్ యావరేజ్గా ఉందని చెప్పేసి మేము వెంటనే మా ఫ్రెండ్ అండా కీమా ఒకటి ఆర్డర్ చేద్దాం, అదైనా బాగుంటే కొంచెం సాటిస్ఫాక్షన్తో వెళ్ళొచ్చు కదా అని అండా కీమాని ఆర్డర్ పెట్టాం. సో అది కూడా వచ్చేసింది. చూద్దాం, ట్రై చేద్దాం ఇది ఎలా ఉంటుందో. నాకైతే దీని మీద ఫుల్ ఒక డిప్రెషన్ వచ్చేసింది. ఎందుకంటే ఫస్టే మనకి నచ్చలేదు కదా. సో ఇది కూడా అంత నచ్చలేదు. ఈలోపు తను బిల్లు తీసుకొచ్చి మా చేతిలో పెట్టాడు. బహుశా 800 చిల్లర అయింది. మేము ఎప్పుడు వచ్చినా కూడా 1800 2000 అవుద్ది. కానీ ఈసారి చాలా తక్కువ అవడం కూడా ఫుడ్ అంతగా ఏమీ అప్ టు మార్క్ అనిపించలేదు. సరే అని చెప్పేసి ఆ బాధలోనే బిల్లు కట్టేసి బయటకు వెళ్ళిపోదామని ఆ కౌంటర్ దగ్గర వెళ్తున్నాం. ఇంకోటి ఏంటంటే అక్కడి నుంచి బిల్ కట్టేసి అలా బయటకు వచ్చేసాం. వెళ్ళేదారిలో చూస్తే దగదగా మెరిసిపోతూ ఒక మంచి చర్చ్ ఒకటి కనబడింది. అసలు లైటింగ్ చూసారా ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది. లోనికి వెళ్ళాలనిపించింది కానీ ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోవడం వల్ల మేము లోనికి వెళ్ళలేకపోయాం. కానీ లైటింగ్ మాత్రం సూపర్గా ఉంది. ఫైనల్లీ ఏదో అనుకుంటే ఏదో అయ్యింది. మొత్తానికి చాలా డిస్సాటిస్ఫాక్షన్తో వచ్చాము. అన్లిమిటెడ్ రెస్టారెంట్కి వెళ్ళి అన్లిమిటెడ్గా తిందాం అనుకున్నాం, కానీ ఒక చిన్న రెస్టారెంట్కి వెళ్ళి లిమిటెడ్గా తిని బయటకు వచ్చాం. అక్కడ కూడా మాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఇప్పటివరకు మా వీడియో చూసిన అందరికీ థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.